అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా పురి తప్పని బాణంగాను మెరుగని వేగంలా రాయిలా ఓ శర్మిలా రాయిలా రసన్న బిడ్డలా రాయిలా ఓ శర్మిలా రాయిలా వీర బిడ్డలా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై హలో 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 అందరికీ స్వాగతం. థ్యాంక్ యూ నాయన తమ్ముళ్ళు, థ్యాంక్ యూ, బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఓకే 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 థ్యాంక్ యూ కామ్రేడ్స్. మీ అందరికీ విప్లవ వందనాలు కామ్రేడ్స్, విప్లవ వందనాలు. జై కాంగ్రెస్, జై ఇండియా కూటమి. మీ అందరికీ స్వాగతం. ఈరోజు అందరూ దయచేసి ముందుకు రండి దయచేసి. వైఎస్ఆర్ రక్తమది నిజం, తండ్రి లాంటి మొండితనం నిజం. వైఎస్ఆర్ రక్తమది నిజం, తండ్రి లాంటి మొండితనం నిజం. పిలకడానికి వచ్చారు, వారికి స్వాగతం పలుకుతూ, అయ్యా మీ అందరికీ ఒక మనవి, నేను మీ అందరికి సుపరిచితుణ్ణి. పార్లమెంట్ లో మాట్లాడటానికి ఈ రైతుల సమస్యలు, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల గురించి అక్కడ పార్లమెంట్ లో గళమిప్పాలి. గత 5 ఏళ్లుగా మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిని చూశారు, వారు ఏమేమి పనులు చేశారో మీ అందరికీ తెలుసు. నేను ఎవరి గురించి మరి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి తెలుగుదేశం వారు ఎక్కడో వరంగల్ నుండి బీజేపీ అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెట్టారు. మనకు బీజేపీ వాళ్ళు కావాలా? ఒక్క నిర్ణయం చేసుకోండి, మీకు మోడీ కావాలా జేడీ కావాలా అనేటువంటి నినాదం ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి రైతు దగ్గర వినబడతా ఉంది. ఈ రోజు మన పార్లమెంట్ లో మన ప్రాంతం నుంచి గళం అంటే 10 ఏళ్లలో ఏ ఎంపీ కూడా నోరు విప్పిన దుర్భాగ్య స్థితిలో ఈ రెండు పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎంపీలు నిలబెట్టి మరి పోటీకి నిలబెట్టాయి. దయచేసి జేడీ శ్రీలం గారు ఒక వాగ్దానం చేస్తా ఉన్నారు, మీ తరఫున నేను మాట్లాడటానికి, ఇండియా కూటమి తరఫున మీరందరూ కూడా నన్ను బలపరిచి, అయ్యా రైతులారా మీ కొరకు పనిచేస్తా, దళితులారా రంగాన్ని రక్షించడానికి నేను పనిచేస్తా, క్రైస్తవులారా మీ హితానికి ఎవరైనా భంగం చేస్తే నేను గళవెత్తి అడ్డుగా నాటి పాటు 10 మంది ఎంపీలు తీసుకొచ్చి పోరాడతానని చెప్పి వాగ్దానం చేసి మన అందరి తరఫున మరొక్కసారి శర్మిల స్వాగతం చెప్పి నమస్కారం చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. మరి విజేష్ సిపిఎం నాయకులు మహబూబ్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడమని కోరుతా ఉన్నాను. కామ్రేడ్ మహబూబ్. సభాధ్యక్షులు మన ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్నటువంటి పెద్దలు జేడీ శ్రీలం గారు, పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారు, సంతనూతలపాడు
నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి విజేష్ రాజ్ గారు, మాజీ శాసనసభ్యులు డేవిడ్ రాజ్ గారు, ఇంకా పెద్దలు, ఈ సభకి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, సిపిఎం కార్యకర్తలు, సోదరి సోదరులారా, 18వ లోక్సభ ఎన్నికలు సాధారణమైనటువంటి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం జరిగేటువంటి ఎన్నికలు. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల కోసమే పనిచేసింది. ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు కారు చౌకగా కార్పొరేట్ల కంపెనీలకి కట్టబెట్టి ఈరోజు దేశంలో నిరుద్యోగాన్ని పెంచింది. మొత్తం ప్రైవేటీకరణ పేరుతోటి కార్పొరేట్ల జపం తప్ప ప్రజల్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అదే సందర్భంలో మరొక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎన్నికలనేటువంటివి ఉండవు. గతంలో మనం చూసాం, మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటం జరిగితే దాన్ని అణచడానికి ప్రయత్నం చేసి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఇప్పుడు బీజేపీ మరొకసారి అధికారంలోకి వస్తే మొత్తం మన వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తుంది. ఇప్పటికే ఈడీ, సిబిఐ కోర్టుల్ని ఉపయోగించుకొని ప్రతిపక్షాల్ని అణచడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రెండో వైపున ప్రశ్నించే వారిని, మైనార్టీల్ని, మేధావుల్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని, ప్రతిపక్షాలని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మోడీ అనేటువంటిది మరొక్కసారి గెలిస్తే ఈ దేశం సర్వనాశనం అవుతుంది. విద్వేషాలను రెచ్చగొట్టి ఉన్మాదంలోకి నెట్టేటువంటి ఈ మోడీ ప్రభుత్వాన్ని ఓడించి ఇండియా కూటమిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే వామపక్షాలు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తూ ఉంది, నిలబడుతూ ఉంది. ఇక్కడ మన బాపట్ల పార్లమెంట్ కి పోటీ చేస్తున్నటువంటి జేడి శీలం గారు ఇప్పుడే మాట్లాడారు. పెద్దలు వారికి హస్తం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని, అలాగే మన రాష్ట్రంలో ఇక్కడ శాసనసభకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గత 5 ఏళ్ల నుంచి మన రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినటువంటి బీజేపీ విభజన హామీలు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఏ ఒక్కటి నెరవేర్చినటువంటి బీజేపీకి గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం పార్లమెంటులో అన్ని చట్టాలకి చేతులెత్తింది. అందరూ ఒక్క చేయెత్తితే వీళ్ళు 2 చేతులెత్తి మోకరిల్లినటువంటి పరిస్థితి ఉంది. అయినా మనం కనికరించలేదు. పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదు, కడప ఉక్కు కర్మాగారాన్ని పట్టించుకోలేదు, ఏ ఒక్కటి అమలు చేయలేదు. అందుకని వైసీపీ పేరుకు మాత్రమే ఎన్డీఏ లేదు తప్ప బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రెండో వైపున టీడీపీ ఎన్డీఏతో భారతదేశంలో 1% కూడా ఓట్లు లేని రాష్ట్రం ఏదైనా ఉంటే బీజేపీకి ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎక్కడ 6 పార్లమెంట్ సీట్లు, 6 కాదు, ఇప్పుడే చెప్పినట్లుగా బాపట్ల కూడా బీజేపీ అభ్యర్థి 7 పార్లమెంట్ సీట్లు ఇచ్చి వాళ్ళని ఇక్కడ మతోన్మాదాన్ని వెళ్ళూరడానికి ఈ టీడీపీ ప్రయత్నం చేస్తుంది. అందుకని ఈ కూటమికి వ్యతిరేకంగా పనిచేయాలి. అందుకని ఇక్కడ విజేష్ రాజు సంతనోదలపాటి నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. ఇక్కడ సిపిఎం గత కొంతకాలం నుంచి పోరాడుతూ ఉంది అనేక సమస్యల మీద. ఇప్పుడు కూడా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అయితే పొత్తులో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తూ ఉపసంహరించుకోవడం జరిగింది. అందుకని ఇక్కడ విజేష్ రాజు శాసనసభకి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాడు. సిపిఎం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉంది. సంతనోదలపాటి నియోజకవర్గంలో గెలిచినటువంటి శాసనసభ్యుడు ఈ 5 ఏళ్లు పట్టించుకోలేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లి నోట్లో శని ఉందన్నట్లుగా సంతనోదలపాటికి 2 ప్రాజెక్టులు ఉన్నాయి. 2 ప్రాజెక్టులు కూడా ఏమాత్రం
గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకునే పరిస్థితి ఉంది. దానికి వ్యతిరేకంగా వామపక్షాలు పోరాడినాయి. అందుకని ఇక్కడ వామపక్షాలు సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీని మద్దతు తెలియజేస్తా ఉంది. కార్మికులు, రైతులు, కర్షకులు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సిపిఐ నాయకుడు సింగరకొండ గారు, తన్నీరు సింగరకొండ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. సింగరకొండ గారు రండి, ఇక్కడ రండి, నా ముందు రండి. నేను పక్క వెళ్తాను, వెనక్కి వెళ్తారా? ఓకే ఓకే మాట్లాడతాను. సోదరి సోదరులారా, ఈరోజు మన ముందుకి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలారెడ్డి గారు మన రావడం జరిగింది. కేంద్రంలో రాష్ట్రంలో మనల్ని పరిపాలిస్తున్న పాలకులు అధికారం రాకముందు అనేక వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా తుంగలోకి తొక్కి పేద ప్రజల కోసం, దళితుల కోసం, ముస్లిం మైనారిటీ వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల కోసం ఏ ఒక్క పని కూడా చేయకుండా మనల్ని అధికారం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతూ బీజేపీ అయితే ఈ ప్రపంచంలో ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ, ఏ వ్యక్తి అబద్ధాలు, ఎన్ని అబద్ధాలంటే అబద్ధాలకి పుట్టినిల్లుగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నారు. వారి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రతి దానిని కులం పేరుతోటి, మతం పేరుతోటి, ప్రాంతం పేరుతోటి విభజించి పాలించే రకంగా గతంలో 70 సంవత్సరాల క్రితం ఒక గుజరాత్ సంబంధించిన మహాత్మా గాంధీని నమ్ముకుంటే మనకి భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి 200 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చింది. అదే ఇప్పుడున్న గుజరాత్కి సంబంధించిన ఇంకొక వ్యక్తి నరేంద్ర మోడీని నమ్ముకుంటే ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడ ప్రభుత్వ సంస్థలున్నా కనీసం బస్టాండ్ని, రైల్వే స్టేషన్ని ప్రతి ఒక్కదాన్ని నిలువున కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. వీటన్నింటినీ గమనించిన ఇండియా కూటమి ఇక ఏర్పడి ఈరోజు మన రాష్ట్రంలో ప్రధానంగా షర్మిలారెడ్డి గారు ఇండియా కూటమికి సంబంధించి అన్ని బాధ్యతలు భుజానేసుకొని మీకు మేమున్నాం, మాకు మీరందరూ కూడా ఇండియా కూటమి నిలబడ్డటువంటి కాంగ్రెస్ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, సిపిఐ సిపిఎం ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మీరు అమూల్యమైన ఓటు ముద్రలు వేసి అక్కడనే మెజార్టీతో కల్పిస్తే కేంద్రంలో, రాష్ట్రంలో వాళ్ళ యొక్క ప్రభుత్వాలని చీల్చి చెండాడడానికి షర్మిలారెడ్డి గారు వచ్చారు. వారి యొక్క సందేశాన్ని కూడా మీ అందరూ కూడా వినబోతా ఉన్నారు. ఇక్కడ ఇందాక చెప్పారు సిపిఎం పార్టీ సంబంధించిన మాపు గారు 2 ప్రాజెక్టులు ఉన్నాయని. గులకమ్మ ప్రాజెక్టులు అయితే ఒక గేటు కొట్టకపోతే కనీసం 2 కోట్లు పెట్టి ఆ గేటుని బాగు చేయడానికి చేతులు రాని వైసీపీ ప్రభుత్వం ఉంది. గేట్లు పెడితే అక్కడ ఉన్న ఇసుకని తోలుకొని పోవడానికి వాళ్ళకి ఇబ్బంది కలిగింది కాబట్టి గేట్లు పెట్టకుండా కాంట్రాక్టులన్నీ కూడా వెనక్కిపోయే విధంగా, ఎంతమంది కాంట్రాక్టులు వచ్చినా వెనక్కిపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈ సంతలతోపాడు నియోజకవర్గంలో కార్మికులు, కర్షకులు ప్రధానంగా గ్రానైట్ పరిశ్రమ మీద విపరీతమైన దాడులు చేసి వారన్ని ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసే పరిస్థితి ఉన్నది. వీటన్నిటి నుంచి కాపాడుకోవాలంటే ఇండియా కూటమి అభ్యర్థులైనటువంటి బాపట్ల ఎంపీగా పోటీ చేస్తున్న జేడి శ్రీరామ్ గారిని, ఇక్కడ సంతనూతులపాడులో పోటీ చేస్తున్న మన విఘ్నేష్ గారిని మనం అత్యంత ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోవడానికి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలో మిగిలిన అన్ని పార్టీలు ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా సమితి నుండి ప్రత్యేకంగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన డేవిడ్ రాజు మాట్లాడతాం. డేవిడ్ రాజు గారు మాజీ శాసనసభ్యులు,
మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు సోదరుడు డేవిడ్ రాజు గారిని 2 నిమిషాలు తమ్ముడు. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధినేత మహానేత మనందరి పార్టీ దేవుడిగా మనం భావించేటటువంటి మన రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ప్రీతమ కుమార్తె శ్రీమతి షర్మిలారెడ్డి గారికి, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జేడి శీలమన్న గారికి, అలాగే ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నటువంటి నా కుమారుడు పాలపర్తి విజయశ్రాజు గారికి, అలాగే సిపిఎం నాయకుడు బాబు గారికి, సిపిఐ నాయకుడు గారికి, ఈ మీటింగ్కి వచ్చినటువంటి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు అంజిబాబు గారికి, ఈ మీటింగ్కి వచ్చినటువంటి పెద్దలు కార్యకర్తలు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. షర్మిలమ్మ గారు ఈరోజు మన నియోజకవర్గానికి ఎన్నికల ప్రచార నిమిత్తం రావడం చాలా సంతోషం. మరి ఈ ప్రాంతానికి ఒక వరవలాగా రాజశేఖర్ రెడ్డి గారు 2 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఇచ్చాడు. ఒకటి గుండ్లకమ్మ ప్రాజెక్టు, రెండవది రామతీర్థం జలాశయం. ఈ 2 ప్రాజెక్టులను కూడా చంద్రబాబు గారు గతంలో ఎంతో నిర్లక్ష్యం చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా వచ్చి జలయజ్ఞంలో భాగంగా ఆ 2 ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం జరిగింది. కాబట్టి తిరిగి ఈ రాష్ట్రంలో మన రాజన్న రాజ్యం రావాలంటే, రాజశేఖర్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పాలన తిరిగి ఈ రాష్ట్రంలో రావాలంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీని మన అందరం కూడా బతికించుకొని పూర్వ వైభవాన్ని తెచ్చుకొని రాబోయేటటువంటి రోజుల్లో షర్మిలమ్మ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన అందరం కూడా గెలిపించుకుంటే మనకు మంచి పరిపాలన వస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ, సంతనోతలపాడు నియోజకవర్గంలోని గ్రామాన ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తామన్నాను. పార్లమెంట్ సభ్యునిగా పెద్దలు జేడి శీలం గారిని, ఎమ్మెల్యేగా విజయశ్రాజ్ గారిని ఇద్దరిని కూడా హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మన శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థి విజయశ్రాజు గారు మాట్లాడతారు. ఇక్కడ చేరి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికి కూడా తెలుసు, మా తండ్రి గారు పాలపర్తి డేవిడ్ రాజు గారు గతంలో ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేయడం జరిగింది. మరి ఇందాక మా తండ్రి గారు చెప్పినట్టు ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టు తేవడానికి కానీ, రామతీర్థం ప్రాజెక్టు తేవడానికి కానీ శక్తి వంచన లేకుండా కృషి చేసి మరి ఆ ప్రాజెక్టులు జీవోలు తెచ్చుకోవడం మరి ఆ రోజుల్లో మనందరం చూసాము. మరి ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే మా తండ్రి గారు సేవ చేసి తన రాజకీయ జీవితాన్ని ఈ నియోజకవర్గంలోని నాగలుప్పలపాడు మండలం నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించడం జరిగింది. మండలాధ్యక్షులుగా, అట్లాగే జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ జిల్లా వాసులందరికీ కూడా సేవలు అందించడం జరిగింది. మరి అటువంటి నియోజకవర్గం నుంచే నేను కూడా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించడానికి నాకు అవకాశం కల్పించినటువంటి షర్మిలారెడ్డి గారికి, అట్లాగే దానికి తోడ్పాటు అందించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా విన్నపం ఒకటే, నన్ను హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైన నన్ను, అట్లాగే ఎంపీ అభ్యర్థి అయిన జేడీ శీలం గారిని గెలిపిస్తే మరి ఏ విధంగా అయితే మా తండ్రి గారు మంచి సేవ చేశారో నేను కూడా అదే విధంగా మీ అందరికీ సేవ చేస్తానని చెప్పి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా, అందరికీ నమస్కారం. ఇప్పుడు అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉంటే మన నాయకురాలు, పిసిసి అధ్యక్షురాలు,
అండ్ మన రాజన్న బిడ్డ శ్రీమతి షర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. మీ ఒక్క విషయం మాట చెబుతా ఉన్నా, మొట్టమొదటి కడప ఎంపీగా గెలుస్తారు ఆమె, తర్వాత సీటు బాపట్ల గెలుస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. శ్రీమతి షర్మిలారెడ్డి గారు. చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి ఒక్కరికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఎన్నికలు వచ్చేసాయన్నా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పోయినసారి ఎవరికి వేశారు? ఎవరు? మీకోసం ఏమైనా పని చేశారా? ఎవరు మీ ఎమ్మెల్యే? కమిషన్ల కింగ్ అంట కదా, వసూళ్ల రాజా అట కదా. ఆయన చెడ్డ పేరు తట్టుకోలేక డెఫినెట్ గా ఓడిపోతాడని తెలిసి ఇప్పుడు ఆయన నిలబెట్టలేదట కదా వైసీపీ పార్టీ. నిజమేనా? మరి అలాంటి వాళ్ళకు ఓట్లేశారు. అన్నా, ఈసారి ఆలోచన చేసి ఓటు వేయండి. మళ్ళీ వైసీపీ టీడీపీ రెండు పార్టీలు డబ్బులు తీసుకొని వస్తాయి. ఏమన్నా ఎంతంట డబ్బులు? ఓటుకి ఎంతంట? 2 అంతేనా? 3, 5, 4. అన్నా, ఎంత ఇస్తే అంత తీసుకోండి, మీ డబ్బులే. ఈ ఎమ్మెల్యే అయితే ఇక్కడ క్వారీల దగ్గర వసూలు చేసి మరీ తీసుకున్నారట. అలా సంపాదించిన డబ్బులే. కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది చెల్లి లాంటిది. ఓటును అమ్ముకోకూడదు. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. మీ జీవితాలనే కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. అందుకే ఓటు అనేది ఆలోచన చేసి ఓటు వేయండి. పోయినసారి చూసాం, అందరము నమ్మాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుంది అని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరి మరి రండి అందరం ముక్కుమ్ముడిగా రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 23 ఎంపీలు ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందితో రాజీనామాలు చేపించారు? ప్రత్యేక హోదా వచ్చిందా అంటే ఈ రోజు వరకు 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు విస్మరించారు, ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు. వచ్చిందా అన్న ప్రత్యేక హోదా? మళ్ళీ సిగ్గు లేకుండా, మళ్ళీ నిస్సిగ్గుగా అంబటి రాంబాబా ఎంతమంది ఎంపీలను ఇస్తేనట అంతమంది మళ్ళీ బీజేపీకే సపోర్ట్ చేస్తారట. ఎందుకని? చంద్రబాబు గారైనా బహిరంగంగా పొత్తుంది అని ఒప్పుకుంటున్నాడే, మరి వీళ్ళు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. మీ పేరు చెప్పి మీరిచ్చిన అధికారంతో బీజేపీ కొంగు పట్టుకొని తిరుగుతున్నారు ఈరోజు జగనన్న గారు. ఇద్దరికి, టీడీపీకి బీజేపీ కావాలట, వైసీపీకి బీజేపీ కావాలట. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. వాస్తవం కాదా? ఒకరేమో బహిరంగ పొత్తు పెట్టుకున్నారు, ఇంకోరేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. తీరా చూస్తే బీజేపీ మనకి ఏం చేసింది అంటే 10 సంవత్సరాలుగా బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇచ్చింది లేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, మనకు రాజధాని ఇచ్చింది లేదు. ఒక్క వాగ్దానం అంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. మరి రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ వ్యతిరేకి కాదా? బీజేపీని వ్యతిరేకించలేదా? ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, మతం పేరుతో బీజేపీ పార్టీ చిచ్చు పెడుతుంది కాబట్టి బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అని ఎంతగా వ్యతిరేకించారు. గోత్రా విషయంలో అయితేనేమి, ఇంకో విషయంలో అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా నిలిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో
బీజేపీకి అండగా నిలబడుతున్నాడు, బీజేపీకి తొత్తులాగా పనిచేస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఒక్క మేలైనా మనకు బీజేపీ పార్టీ చేయకుండా ఇంతగా గులాంగిరి ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి ఒక్క సీట్ ఇచ్చారా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీకి ఇవ్వలేదు. ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. అయినా కూడా బీజేపీ పార్టీ ఇక్కడ రాజ్యం ఏలుతుంది. ఎందుకంటే ఒకవైపు పాలకపక్షం, ఒకవైపు ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఆశయాలను నిలబెట్టేవాడు కాదు. ఇక్కడే చూస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టు. ఏ ప్రాజెక్టు? గుండ్లగుమ్మ ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు కడితే 1,00,000కు పైగా ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. మరి అలాంటి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసి వెళ్తే ఆ ప్రాజెక్టుకు 2 సంవత్సరాల కింద 2 గేట్లు ఊడిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టుకు కనీసం గేట్లైనా పెట్టించాడా? ఏమమ్మా, సాగునీరు వస్తుందా? ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు ఇప్పుడు గేట్లు లేవు కాబట్టి అసలు నీళ్లు నిల్వ చేసుకోలేక ఉంది ప్రాజెక్టు. దాంతో ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోతున్నాయి. వ్యవసాయం ఎలా ఉంది? ఏమన్నా రైతులు ఉన్నారా అన్నా? వ్యవసాయం బాగుందా? మద్దతు ధర వస్తుందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా చూసుకున్నారన్నా? రైతును నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? మరి ఇప్పుడు ఉంది ఎలా ఉంది వ్యవసాయం? మద్దతు ధర ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రిప్పుకు సబ్సిడీ ఇస్తున్నారా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం వస్తుందా? మరి కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకపోతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారన్నా అని అడుగుతున్నాం. ఇలాగే 5 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని నన్ను అధికారంలోకి తీసుకురండి, ప్రతి సంవత్సరము 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో రైతన్నవాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేకుండా ఉంటుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా ఏం చెప్పాడు? 4,000 కోట్లతో పంట నష్టపరిహారానికి 4,000 కోట్లు ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా పక్కన పెట్టాడా రైతుల కోసం? ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే ఇదిగో పంట నష్టపరిహారం ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి వారసులు. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ అయింది, ఇప్పుడు వ్యవసాయం దండుగా అయింది. రైతన్న వాడు అసలు అప్పు లేని రైతు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడైనా మిగులున్నాడా అంటే ఆ భూతత్వం పెట్టుకొని చూసినా మిగలలేదు. రైతన్న వాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ రోజు పట్టించుకునేవాడు లేడు. మరి ఏమనాలి? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎలా చూసుకున్నాడు? బిడ్డలంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ఇష్టం. ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి ఎన్ని చేయలేదు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంక్రాంతులు వచ్చాయి పోయాయి. ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఒక్కసారి కూడా రాలేదు. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు. అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తాను అన్నాడు. మరి ఇప్పటికీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని భర్తీ చేశారు? ఈ రోజుకి కూడా 1,25,000 ఉద్యోగాలు ఇంకా అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? ఏం చేశారు? ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000కు ఉద్యోగాలు ఇస్తుంటే సిగ్గులేదా చంద్రబాబు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000కే ఎందుకు ఇస్తూ ఉన్నావు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా. నేను అధికారంలోకి వస్తే 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకు 5 సంవత్సరాలు అయింది. 23,000 ఉద్యోగాలకు మెగా డిఎస్సి వేయలేదు కదా. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికలు వస్తే ఇక 2 నెలలు ఉందనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఇచ్చారు. 2 నెలలు ఎలక్షన్లో ఉందనంగా ఇస్తే నోటిఫికేషన్లు ఇప్పుడు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు రాయాలి? ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేనా సచ్చేనా? మరి ఏమి చెప్పాలి? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? 5 సంవత్సరాలు ఏం చేశారు? మరి కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఎంతమంది వలసపోతున్నారు? 8,000 రూపాయలు 10,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారే. ఆఖరిగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందక, కొత్త పరిశ్రమలు రాక, ఉద్యోగాలు లేక ఇంకా బిడ్డలంతా వలసపోయి మన రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారయ్యే ప్రమాదం ఉంది. దీనికి కారణం ఎవరు? పాలకులు కాదా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందన్నా మద్యపాన నిషేధం? ఏమా అయిందా మద్యపాన నిషేధం? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ వచ్చి మీ ఓట్లు అడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం అన్నది మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి అయిందా పూర్తి మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగానే మద్యం అమ్ముతున్నారు. అది కూడా నాసిరకం మద్యం. అది కూడా 25% ప్రజలు ఈ నాసిరకం మందు తాగి పక్క రాష్ట్రాల కంటే 20% మంది ఎక్కువ మన రాష్ట్రంలో చచ్చిపోతున్నారు. కిడ్నీలు, లివర్లు ఫెయిల్ అయ్యి ఏం అమ్ముతున్నారు? భూమ్ అట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నామన్నట్టుగా ఉంది. వాళ్ళు ఏది అమ్ముతే అదే తాగాలట, వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలట. ఇది ఎక్కడి జోష్యం? ఇది ఎక్కడి విడ్డూరం? కనీసం హెల్త్ చెక్ ఉందా అంటే దానికి క్వాలిటీ చెక్ లేదు, ఒక హెల్త్ చెక్ లేదు. అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా, డిజిటల్ పేమెంట్సే లేవట. ఇది రాష్ట్రంలో కాదు ప్రపంచంలో, దేశంలో ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడా లేదు. అసలు ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత కడుతున్నారా లేదా, ఎక్సైజ్ డ్యూటీ ఎంత, ఏది లెక్క లేకుండా తయారైంది. అయినా ఒక్కరైనా వచ్చి ఆడిట్ చేస్తున్నారంటే ఏదీ లేదు. అంత బోగసు, అంత మాఫియా. ఎక్కడ చూసినా మాఫియానే. ఒక పక్క ల్యాండ్ మాఫియా, ఒక పక్క శాండ్ మాఫియా, ఒక పక్క లిక్కర్ మాఫియా, ఇంకో పక్క అయితే ఇక కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి మన రాష్ట్రానికి. యథేచ్ఛగా ఎంత నమ్మకంగా కంటైనర్లలో 1000 కేజీలు తెస్తున్నారు అంటే ఇంకా ఏమనాలి? మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? ఇదంతా సరిపోలేదు అన్నట్టు ఇక జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు సొంత చిన్నాననే హత్య చేసిన వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు రక్షించడమే కాకుండా వాళ్ళకే పిలిచి మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తున్నారు అంటే ఇక ఈ హత్య రాజకీయాలు ప్రోత్సహించడం కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు? ఆలోచన చేయండి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అంటే, రైతులకు రుణమాఫీ జరగాలి అన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలి అన్నా, పోలవరం లాంటి ప్రాజెక్టులు కావాలి అన్నా, రాజధాని కట్టుకోవాలి అన్నా, బిడ్డలకు ఉద్యోగాలు రావాలి అన్నా, మన రాష్ట్రం మళ్ళీ బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఇది సాధ్యం. రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తుంది. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ మాట కోసం చేరింది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడేదో అధికారం ఉంది, అధికారం అనుభవించడానికి చేరలేదు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ కనీసం ప్రత్యేక హోదా గురించి ఊసు కూడా లేకుండా, ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, పాలక పక్షం ప్రతిపక్షం ఇద్దరూ కలిసి ప్రత్యేక హోదా అన్న మాటనే మర్చిపోయేటట్టు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేస్తున్నారు. కనీసం ఒక గొంతు లేదు ఇక్కడ కొట్లాడడానికి. కనీసం కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్లాడే అవకాశం ఉంటుంది, గొంతెత్తే అవకాశం ఉంటుందని రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ లో పార్టీ చేరి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ప్రత్యేక హోదా రావాలి అంటే, ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రతి నియోజకవర్గంలో 100 కొత్త పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తాయి అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ సాధ్యం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాలకు ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.
మీరు ఆశీర్వదించండి. పేదిల్లు గడవడము ఈరోజు ఎంత కష్టమైందో మీ అందరికీ తెలుసు. అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. అవునమ్మా, చక్కెర, నూనె, గ్యాసు, పెట్రోల్, డీజిల్ అన్ని. ఆర్టీసీ ఛార్జీలు అయితే 6 సార్లు పెంచారు, కరెంటు ఛార్జీలు అయితే 7 సార్లు పెంచారు. కనీసం క్వార్టర్ బాటిల్ కూడా ఇక్కడ 60 రూపాయలు ఉంటే పక్క రాష్ట్రాలలో 60 రూపాయలు ఉంటే ఇక్కడ 250 రూపాయలు ఉంది అంటున్నారు. అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. బటన్ నొక్కుతున్నాం అంటున్నారే. బటన్ నొక్కి మీరు ఇచ్చేది 100 రూపాయలు అయితే తీసుకుంటున్నది 1000 రూపాయలు. వాస్తవం అవునో కాదో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ప్రతి పేద కుటుంబం ఇల్లు గడుపుకోవడానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు, ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు ఆశీర్వదించండి. పెన్షన్ 4,000 రూపాయలు అవుతుంది. వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు 40 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టాడో 5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తుంది. ప్రతి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ సాధ్యం. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ బాగుపడ్డం సాధ్యం. 10 సంవత్సరాలు చూసాం. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. ఒక్క అడుగైనా ముందుకు వేసామా? ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? కనీసం రాజధాని ఉందా? ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజేష్ రాజ్, మీ బిడ్డ మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు. మీ బిడ్డ ఆశీర్వదించండి. ఉత్సాహవంతుడు, మీకు సేవ చేస్తాడు, మీకు అందుబాటులో ఉంటాడు, మీకు వచ్చిన ప్రతి కష్టంలో పాలు పంచుకుంటాడు. ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జేడీ శీలమన్న గారు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. ఎంపీలు గెలవడం చాలా ముఖ్యం కాంగ్రెస్ పార్టీకి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్న గుర్తు ముఖ్యం. హస్తం గుర్తు, అభయ హస్తం. చెయ్యి గుర్తన్నా, చెయ్యి లేకపోతే ఏమీ లేదు. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. చెయ్యి గుర్తన్నా, ఆశీర్వదించండి.